నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. గత కొన్ని రోజులుగా కేటీఆర్ ఒకటే మాట అంటున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకోండి, ఇదిగో నేను ఇంట్లోనే ఉన్నాను, ఇదిగో నా ఫామ్ హౌస్లో ఉన్నాను, ఎవ్వరు వస్తారో రండి, నేను అరెస్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, అలా జైలుకు వెళ్తాను, ఇలా బయటికి వస్తాను, అలా పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను. ఈ మాటలు స్వయంగా కేటీఆరే అంటున్నాడు. మరి నిజంగా కేటీఆర్ పాదయాత్ర చేస్తాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎస్, కేటీఆర్ పాదయాత్ర ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే ప్రశ్నకైతే ఎట్టకేలకు ఆన్సర్ దొరికిందా అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది. ముందేమో హైడ్రా అనుకున్నారు, తర్వాత మూసీ అంశం దొరికింది, ఇక ఇప్పుడు అనుకోకుండా లగచర్ల అంది వచ్చింది. లగచర్ల దాడి ఘటన సంగతి ఎలా ఉన్నా అక్కడ ఫార్మా క్లస్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతుల పక్షాన పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందట. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు కేటీఆర్. సీఎం రేవంత్ సొంత ఇలాకా కొడంగల్ నుంచి రైతు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారట. అక్కడి నుంచే తన పాదయాత్ర మొదలు పెట్టాలన్న ఆలోచన వెనుక మరి స్ట్రాటజీ ఏమైనా ఉందా? కాంగ్రెస్ సర్కార్ మీద అంశాల వారీగా పోరాటం చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే ఉంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలు హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన అంశాల వరకు అన్ని విషయాల్లోనూ రేవంత్ సర్కారును గులాబీ నేతలు నిలదీస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ 7తో ఏడాది పూర్తి కాబోతుంది. ఆ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతారనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇప్పటికీ కేసీఆర్ ప్రణాళికలైతే సిద్ధమయ్యాయి అనే వార్త కూడా తెలుస్తోంది. కేసీఆర్ ఇస్ బ్యాక్ అనే మూమెంట్ కోసం బీఆర్ఎస్ శ్రేణులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య లగచర్ల ఇష్యూ బీఆర్ఎస్ కు రాజకీయంగా అంది వచ్చినట్లు అయిందనే టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో కలెక్టర్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటన, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను రాజకీయంగా ఎలా యూజ్ చేసుకోవాలన్న దానిపై బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా ఫార్మా క్లస్టర్లను నెలకొల్పేందుకు కొంతకాలంగా భూసేకరణ జరుగుతోంది. అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావటంతో పెద్దగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చని, జనాల నుంచి వ్యతిరేకత రాకపోవచ్చని బీఆర్ఎస్ నేతలు భావించారట. అయితే లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై స్థానిక రైతులు దాడికి దిగారు. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయిపోయింది. లగచర్ల దాడి ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంటుంటే బీఆర్ఎస్ మాత్రం అక్కడ ఉద్యమాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుందనే చర్చ జరుగుతోంది. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా క్లస్టర్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని గులాబీ పార్టీ ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. లగచర్ల దాడి ఘటనపై ప్రస్తుతం అత్యున్నత పోలీస్ విచారణ కొనసాగుతోంది. దాడి ఘటనలో బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయగా త్వరలోనే కేటీఆర్ వంతు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే తెలివిగా ఆలోచించి లగచర్ల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్న కేటీఆర్ అదేదో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్ నుంచే మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారట. ఫార్మా క్లస్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామాల రైతులకి మద్దతుగా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అన్న దిశగా కేటీఆర్ సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పాదయాత్ర ద్వారా అటు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడంతో పాటు ఇటు కొడంగల్ రైతులకు అండగా నిలిస్తే పొలిటికల్ గా మైలేజ్ వస్తుందనే చర్చ నడుస్తోంది తెలంగాణ భవన్లో. ఇక ఈ కార్ రేస్ నుంచి ఇప్పుడు లగచర్ల వరకు ఏదో ఒక కేసులో అయితే తనని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. అయితే లగచర్ల ఘటనలో తనని కాని అరెస్ట్ చేస్తే అది తనకు పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనే భావనలో ఆయన ఉన్నారు. అదేదో కొడంగల్ పాదయాత్రలోనే జరిగితే రాజకీయంగా మరింత కలిసి రావటంతో పాటు జనంలో సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందన్నది కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తుందనే చర్చ నడుస్తోంది. కొడంగల్ నుంచి పాదయాత్ర వ్యవహారం
అంశంపై ఇప్పటికే ఒకరిద్దరు నేతలతో కేటీఆర్ చర్చించారట. 1-2 రోజుల్లో పూర్తి కార్యాచరణ ప్రకటిస్తారనే తెలుస్తోంది. కొడంగల్ నుంచి కేటీఆర్ పాదయాత్ర మొదలు పెడితే తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాదంటారా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.